గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి డాకు మహారాజుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఇక బ్యాక్ టు బ్యాక్ పాటలను విడుదల చేసిన మూవీ యూనిట్ ట్రైలర్ విడుదలకు ఏర్పాట్లు చేసింది. ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్, 2 ప్రీ రిలీజ్ ఈవెంట్స్ వరుసగా బాలకృష్ణ అభిమానుల మధ్య ఘనంగా జరగబోతున్నాయి. జనవరి 5న అమెరికా డల్లాస్లో జరగబోతున్న ఈవెంట్లో ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. దీని తర్వాత ఇండియాలోనూ 2 ఈవెంట్స్ నిర్వహించనున్నారు. జనవరి 7న హైదరాబాద్లో, జనవరి 9న అనంతపూర్లో ఈవెంట్స్ జరగనున్నాయి. జనవరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్తో బాలకృష్ణ బాబీ కాంబోలో రూపొందిన డాకు మహారాజ్ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. టీజర్ విడుదలైనప్పటి నుంచి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూస్తామా అంటూ ఎదురు చూస్తున్నారు. సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ పాటలు వచ్చి సినిమా గురించి మరింత చర్చ జరిగేలా చేశాయి. ఇక అమెరికాలో నందమూరి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో జరగబోతున్న ట్రైలర్ రిలీజ్ వేడుకలో మూవీ యూనిట్ సభ్యులు పలువురు పాల్గొనబోతున్నారు. డల్లాస్లో ఇటీవలే గేమ్ చేంజర్ ఈవెంట్ జరిగింది. దానికి ఏ మాత్రం తీసిపోకుండా డాకు మహారాజ్ ఈవెంట్ను నిర్వహించబోతున్నారు. మొదటిసారి బాలకృష్ణ సినిమా ఈవెంట్ యుఎస్లో నిర్వహిస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హాజరు కాబోతున్నారు. డల్లాస్ ఈవెంట్లో సినిమా ప్రమోషన్స్ ను పూర్తి చేయకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ 2 ఈవెంట్స్ కి సితారా ఎంటర్టైన్మెంట్స్ ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్లో జనవరి 7న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఆ వెంటనే జనవరి 9న అనంతపూర్లో మరో ప్రీ రిలీజ్ వేడుకను అభిమానుల సమక్షంలో నిర్వహించబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఈ 2 ఈవెంట్స్ కు భారీ ఎత్తున ఫ్యాన్స్ హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండే అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ నమోదు చేసిన బాలకృష్ణ డబుల్ హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బాబీ గత చిత్రం వాల్తేరు వీరయ్య సంక్రాంతికొచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక సంక్రాంతి సెంటిమెంట్ కలిసొచ్చి ఖచ్చితంగా డాకు మహారాజ్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే డాకు మహారాజ్ సినిమాకు గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్న సినిమాలు పోటీగా నిలవబోతున్నాయి. ఇక ఈ మూవీలో బాలకృష్ణ ఫ్యాన్స్ కోరే యాక్షన్ సన్నివేశాలతో పాటు మంచి కథను ఈ సినిమాలో బాబీ చూపించబోతున్నారు. ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశీ రౌతేలా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. బాలకృష్ణను డాకు పాత్రలో చూపించే సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. సినిమా ఇంటర్వెల్ కు ముందుకొచ్చే 20 నిమిషాల సీన్స్ కి ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరూ సర్ప్రైజ్ అవుతారని నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చారు. సినిమాలో ప్రతి 10 నిమిషాలకు ఒక హై మూమెంట్ ఉంటుందని నాగవంశీ చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశాయి. ఇక సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చ్యూన్ సినిమాస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తుండగా తమన్ సంగీతాన్ని అందించారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ కు అనూహ్యమైన స్పందన వస్తోంది. అయితే తమన్ పాటలు అఖండ రేంజ్ లో వెళ్లడం లేదనే అసంతృప్తి ఫ్యాన్స్ లో కనిపిస్తోంది. ఇటీవల వచ్చిన దబిడి సాంగ్ మీద సోషల్ మీడియాలో ఫీడ్బ్యాక్ సర్వత్రా చర్చగా మారింది. అయితే గేమ్ చేంజర్ సైతం బజ్ తక్కువగా ఉన్న పరిస్థితి నుంచి ట్రైలర్ వచ్చాక ఒక్కసారిగా పాజిటివ్ వైబ్ తెచ్చేసుకుంది. డాకుకు అంతకు మించి రెస్పాన్స్ ఉంటుందనేది ఇన్సైడ్ టాక్. అసలు కంటెంట్ చాలా దాచి పై కోటింగ్ తో నెట్టుకొస్తున్న బాబీ బృందం థియేటర్లలో మాత్రం బ్లాస్ట్ అయ్యే షాకులు ఇస్తుందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ రిలీజ్ టైం దగ్గర పడుతూ ఉండడంతో ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. థియేటర్స్ ని తగలెట్టేసే స్థాయి భారీ విధ్వంసానికి ఇంకా 9 రోజులు మాత్రమే ఉందని మేకర్స్ డాకు మహారాజ్ పోస్టర్ ని షేర్ చేశారు. ఈ పోస్టర్ లో బాలయ్య డాకు మహారాజ్ గెటప్ లో చేతిలో కత్తి పట్టుకుని ఓచకోత కోసే వీరుడిగా కనిపిస్తున్నాడు. వరుస హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న బాలయ్య ఈ మూవీతో కూడా బ్లాక్ బస్టర్ అందుకుంటాడని అంటున్నారు ఫ్యాన్స్. నిర్మాత నాగవంశీ కూడా ఈ చిత్రంపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇక ఇటీవలి కాలంలో సితారా నుంచి వచ్చిన సినిమాల్లో చాలా వరకు సక్సెస్ అయ్యాయి. చివరిగా లక్కీ భాస్కర్ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని 100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది. ఆ సినిమా విషయంలో నాగవంశీ చాలా కాన్ఫిడెంట్ గా కనిపించారు. డాకు మహారాజ్ అవుట్పుట్ విషయంలో కూడా నిర్మాత అంతే నమ్మకంగా ఉన్నాడు. డాకు మహారాజ్ ఏనా బిగిన్స్ అంటూ మేకర్స్ షేర్ చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ సంక్రాంతి రేస్ లో రిలీజ్ అవుతున్న 3 సినిమాలతో ఒక్కొక్కటి ఒక్కో జోనర్ లో ఉండబోతోంది. మరి ఆడియన్స్ ఏ సినిమాపై ఆసక్తి చూపిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ మూవీ సూపర్ హిట్ అయితే బాలయ్య మార్కెట్ వాల్యూ అమాంతం పెరిగిపోవడం ఖాయమనే మాట వినిపిస్తోంది. నెక్స్ట్ బాలయ్య నుంచి అఖండ 2 మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రాబోతోంది. ఈ సినిమాపై అంచనాలు మరింత పెరగడం గ్యారంటీ అనుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.